ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. రేపు 6 మంత్రులతో భేటీ అవుతారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, సోనోవాల్తో భేటీ కాబోతున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ ఈ రోజు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. 9:45 రేపు ఉదయం 9:45 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. పోలవరానికి సంబంధించిన అంశంతో పాటు ఏదైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ప్రాజెక్టు పైన స్టే విధించాలని కూడా కోరింది. దానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర జలశక్తి కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ సిఆర్ పాటిల్తో జరిగే ఈ సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశమే అనుకోవచ్చు. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి 10:45 నుంచి 11:30 వరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. 11:30 నుంచి 12 గంటల వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 12:15 నుంచి 12:45 వరకు కేంద్ర షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మినిస్టర్ సర్వానంద్ సోనోవాల్, 2:15 నుంచి 2:45 క్రెడై నేషనల్ కాన్క్లేవ్ అవార్డ్స్ లో ఆయన పాల్గొనబోతున్నారు. తర్వాత 4 గంటలకు రేపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. ఇక రాత్రి సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. మొత్తం ఈ 7 అపాయింట్మెంట్లు మాత్రమే రేపు ఉన్నాయి. తర్వాత రేపు రాత్రి 8:30-9 గంటలకి బయలుదేరి వైజాగ్ వెళ్లే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ వాజ్పేయి విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు. వాజ్పేయి విగ్రహావిష్కరణకు రావాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా విజ్ఞప్తి చేసిన మేరకు ఆ విగ్రహావిష్కరణకు ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సో రేపు రాత్రి 8:30 గంటలకు బయలుదేరి ఆయన వైజాగ్ వెళ్లే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.